హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ మోమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను 2 కేక్స్ చూపిస్తున్నానండి. నాకు ఈ రోజు 2 కేక్స్ ఆర్డర్ ఉన్నాయి. ఒకటి వెనిల్లా కేక్, ఇంకొకటి పైనాపిల్ కేక్. దీనికోసం నేను ఎగ్లెస్ బేస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఎగ్లెస్ బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. పెరుగు, మిల్క్ మెయిడ్, సోడా, బటర్ ఇవేమీ వాడకుండా మనం బేస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నిన్నటి వీడియోలో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి బేస్ ఎలా చేయాలనేది చూడండి. నేను ఈ రోజు వీడియోలో ఫిల్లింగ్స్ చూపిస్తానండి. పైనాపిల్ కేక్ ఫిల్లింగ్ ఒకటిని, తర్వాత వెనిలా కేక్ ఫిల్లింగ్, వాటిలో ఏమేమి నేను వాడాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. స్టార్టింగ్ లో చెప్పాను కదండి బేసెస్ గురించి, మీకు సేమ్ ఆ మెథడ్ లో చేసుకున్న బేసెస్ ఏనండి ఇవి. ఒకటేమించి 6 ఇంచులో చేసుకున్నాను, ఒకటేంచి 5 ఇంచులో చేసుకున్నాను టాల్ కేక్ కోసం. ఇవి నేను 3 లేయర్స్ కింద కట్ చేశానండి. 3 లేయర్స్ కింద కట్ చేసి ఇది మిల్క్‌లోని కొంచెం షుగర్ కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. దాంతో నేను సోక్ చేసుకుంటున్నాను. మిల్క్‌తో సోక్ చేసుకొని మనం ఒకసారి వేలుతో చెక్ చేసుకొని చూడాలండి అది. స్పాంజ్ అనేది ఎలా ఉన్నదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకున్న. క్రీమ్‌లో ఏం నేను మిక్స్ చేసుకోలేదండి. ప్లెయిన్ క్రీమే ఇది. ఏం మిక్స్ చేయలేదు. ఇలాగా కొంచెం వేసుకొని అప్లై చేసుకొని దాని మీద ఇది వెనిల్లా కేక్ కదా! అందుకనే నేను కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. దాని మీద ఈ చాకో చిప్స్ అనేవి పెట్టుకున్నాను. కొంచెం క్రంచీగా తగులుతది కదా! అందుకోసం నేను చాకో చిప్స్ అనేవి వేసుకున్నాను. సేమ్ అండి, డూమ్ షేప్‌లో వచ్చేది ఉంటది గదా! ఆ లేయర్ ఎంచి నేను సెకండ్ దాంట్లో పెట్టుకున్నాను. సెకండ్ స్టెప్‌లోని ఆ లేయర్ పెట్టేసుకున్నాను. మళ్ళీ సేమే సోక్ చేసుకున్నాను మిల్క్‌తోని. మీరు వాటర్‌తో కూడా సోక్ చేసుకోవచ్చండి. మిల్క్ అని ఏం కాదు. నేను మిల్క్‌తో సోక్ చేసుకున్నాను. ఇది కూడా సేమే. కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని, మళ్ళీ నేను మిల్క్ మేడ్ వేసుకొని, చాకో చిప్స్ అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోపోయినా ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే మీకు మీరు ఇచ్చే కాస్ట్ బట్టే మనం పెట్టాల్సుంటది. లేదంటే ఓన్లీ మనం ఈ వాటర్‌తో సోక్ చేసుకొని మనం క్రీమ్ అప్లై చేసైనా ఇచ్చేయవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వెనిల్లా కేక్ కాబట్టి ఏం ఉండదండి. నేనైతే చాకో చిప్స్ అయి యాడ్ చేసుకున్నాను. మనకు మనం తీసుకునే కాస్ట్ బట్టే మనం ఇవ్వాలి. ఈ లాస్ట్ లేయర్‌లో కూడా నేను క్రీమ్ అప్లై చేసుకొని, నేను క్రమ్ కోట్ అనేది చేసుకుంటున్నానండి. క్రమ్ కోట్ చేసుకొని నేను ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత సెకండ్ కేక్ ఉంది కదా! నేను ఈలోపు దానికి నేను క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాను. అప్పట్లోగా ఇది కొంచెం కూల్ అవుతది. తీసుకొని దీని మీదకి నేను బోర్డ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. మీరు చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా దీని మీద టర్నింగ్ టేబుల్ మీద పెట్టి చేసుకోకండి. బోర్డ్ మీద పెట్టి చేసుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్యాలెట్ నైఫ్‌తో షిఫ్ట్ చేయగలరో లేదో తెలియదు కదా! అందుకనే కొంచెం అలవాటయ్యేదాకా మామూలుగా చేసుకోండి బోర్డ్ మీద పెట్టి. అలవాటయిన తర్వాత మనం ప్యాలెట్ నైఫ్‌తో బోర్డ్ మీదకి షిఫ్ట్ చేయడం కొంచెం వస్తదండి. అలాగలాగా అలవాటవుతది. నేనిది సెకండ్‌దండి. ఇది పైనాపిల్ కేకు. పైనాపిల్ టాల్ కేక్ ఇది. దీనికోసం కూడా నేను సేమే మిల్క్‌తోనే సోక్ చేసుకున్నాను. ఇది పైనాపిల్ కేక్ కదండీ! అందుకనే నేను పైనాపిల్ ఫిల్లింగ్ అనేది వేసుకున్నాను. క్రీమ్ అప్లై చేసి పైనాపిల్ ఫిల్లింగ్ అనేది వేసుకున్నాను. దీంట్లో నేను చాక్లేట్ చిప్స్ వేసుకోలేదండి. చాక్లేట్ కాంపౌండ్ అనేది కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. మీరు క్రీమ్ అప్లై చేసినప్పుడే సైడ్స్ కూడా క్రమ్ కోట్ చేసుకుంటూ ఉండండి. క్రమ్స్ అనేవి అవి నార్మల్ అవుతాయి. లేదంటే ఇలా పైకి వచ్చేసినట్టుగుంటాయి. దీంట్లో నేను చాక్లేట్ కాంపౌండ్ అనేది వేసుకున్నాను. అది మీ ఇష్టమండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ క్రష్‌తోనే మనం సేల్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది తొందరగా వస్తదండి. నేను ఈ క్రషెస్ అనేవి అన్నీ కూడాని నేను పూర్ణ మార్కెట్‌లో తీసుకున్నానండి. పూర్ణ మార్కెట్‌లోని చాలానే ఉన్నాయి షాప్స్ ఇవి. మన రా మెటీరియల్స్ దొరికే షాప్స్ చాలానే ఉన్నాయి. మీకు ఏమైనా రా మెటీరియల్స్ కోసం కావాలంటే కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. చాలా తక్కువకి దొరుకుతాయండి పూర్ణ మార్కెట్‌లో.
చూసారు కదా! నేను అన్ని లేయర్స్‌కి కూడా సేమ్ ఇలాగనే ఫిల్ చేసుకుంటున్నానండి. థర్డ్ లేయర్‌కి కూడా నేను అలాగే ఫిల్ చేసుకున్నాను. మీకు నెక్స్టు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్‌లో పెట్టారనుకోండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. క్రమ్ కోట్ అయిపోయిందండి. క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత నేను ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నేను ఫస్ట్ చేశాను కదా! వెనిలా కేక్‌కి, ఆ వెనిలా కేక్‌కి డెకరేషన్ అనేది ఇప్పుడు చూపిస్తాను. దాంట్లో ఏం కలర్స్ కలుపుకున్నాననేది నేనిప్పుడు చూపిస్తానండి. దీనికోసం నేను క్రీమ్ కొంచెం తీసుకున్నాను సెపరేట్‌గా. దీంట్లో నేను పర్పుల్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. అంటే వైట్ ఫ్లవర్సు, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా నేను డిజైన్ చేసుకున్నాను ఈ కేక్‌కి. దీనికోసం నేను ఒక 5, 6 డ్రాప్స్ లాగా వేసుకున్నాను. కానీ, ఆ కలర్ అనేది రాలేదండి. అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను కలరు. జెల్ కలర్స్ అండి ఇవన్నీ. లిక్విడ్ కలర్స్ కూడా ఉంటాయండి మనం కావలిస్తే తీసుకోవచ్చు. ఇది రోజెడ్ నాజిల్ అండి. ఈ క్రీమ్ ఇందులోకి మనం పెట్టేసుకుందాము. ఇది స్టార్ నాజిల్ అండి. స్టార్ నాజిల్‌తో మనం బోర్డర్స్ అనేవి ఇచ్చుకుంటాం కదా! చిన్న నాజిల్, స్టార్ నాజిల్ చిన్నది. నేను ఛానెల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి. ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఫైనల్ కోటింగ్ కోసం క్రీమ్ అనేది అప్లై చేసుకున్నానండి. ఈ క్రీమ్ పెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మన సైడ్స్‌కి పెట్టుకోవడానికి కూడా మనం ఇలా సైడ్స్ అప్లై చేసేటప్పుడు ఆ క్రీమ్ అనేది సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ కొంచెం తీసుకోవచ్చు. ఫస్టే మనం ఎక్కువ పెట్టుకుంటే బా బాగా వస్తుంది. సైడ్స్‌కి కూడా బాగా చేసుకోవడానికొస్తుంది. ఈ క్రీము మనం ఎక్కువ అప్లై చేసినా ప్రాబ్లమ్ ఏముండదండి. వచ్చేస్తది. ఆ క్రీమ్ అంతా కూడా మళ్ళీ మనం ఆహ్, స్క్రాపర్‌తో స్క్రాప్ చేస్తాం కదా! అప్పుడు ఆ క్రీమ్ అంతా కూడా వచ్చేస్తది. ఈ బోర్డ్ మీద ఎప్పటికప్పుడు సైడ్స్ కిందన వస్తుంది చూసారా? క్రీమ్ అనేది. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఆరిపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటది. నేను అలాగే ఏదో వెంటనే నేను అది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ టర్నింగ్ టేబుల్ మీద కిందన ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే బోర్డు మనం పెట్టేటప్పుడు, తిప్పేటప్పుడు జరిగిపోతుంది. జరిగిపోయి కేక్ అనేది కింద పడిపోయే అవకాశం కూడా ఉన్నది. దానివల్ల ఏదైనా కర్చీఫ్ అనేది మీరు పెట్టుకొని దాని మీద పెట్టుకుంటే కొంచెం గ్రిప్పింగ్‌లా ఉంటది. నేను సైడ్స్ అంతా స్క్రాప్ చేసేసుకున్నానండి. స్క్రాప్ చేసుకొని బోర్డర్ లైన్ అనేది ఇక్కడ ఒక లైన్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే కేక్‌కి ఒక హాఫ్ వరకి కూడాని పర్పుల్ కలర్ వచ్చేటట్టుగా అంటే 2 కలర్లు కనిపించేటట్టుగా నేను అప్లై చేసుకుంటున్నాను. దానికోసం నేను సగం వరకి ఈ పర్పుల్ కలర్ అనేది అప్లై చేసుకున్నాను. మీరు డైరెక్ట్‌గా ప్యాలెట్ నైఫ్‌తోనైనా పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఈ కవర్స్ ఉంటాయి గదా! ఆ కవర్స్‌లోనైనా పెట్టేసి పెట్టుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి గదా! పైపింగ్ బ్యాగ్‌లోనైనా ఈ కలర్ మనం పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. రాకపోతే వచ్చేటట్టుగా అయితే డైరెక్ట్‌గానే ప్యాలెట్ నైఫ్‌తో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసేటప్పుడు మనం చూసుకొని స్క్రాప్ చేయాలండి. లేదంటే ఆ కలర్ అనేది పైకి కూడా అంటుకుపోతుంటది. ఈ స్టార్ నాజిల్‌తో నేను బోర్డర్ లైన్ అనేది ఇచ్చేసుకుంటున్నానండి. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉన్నది. అందుకే మీకు ఫాస్ట్‌గా కనబడుతుందిది. నేను స్లోగానే చేశాను. ఈ పైన డిజైన్ అనేది నేను వైట్ క్రీమ్‌తో రోజెస్ కొన్ని, పర్పుల్ కలర్‌తో రోజెస్ కొన్ని పెట్టుకున్నానండి. ఈ డిజైన్ ఎలా ఉన్నాదనేది నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత నేను స్టార్ నాజిల్‌తో అక్కడక్కడ నేను మోమోస్‌లా కూడా పెట్టుకున్నానండి. కొంచెం డిజైన్ బావుంటది కదా! అని అలా పెట్టేసుకున్నాను. తర్వాత స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! మన సిల్వర్ స్ప్రింకిల్స్ ఉంటాయి చిన్నవి. ఆ స్ప్రింకిల్స్‌తో నేను డెకరేట్ చేసుకున్నానండి. ఈ కేక్‌కి నేను 350 అనేది చార్జ్ చేశానండి. హాఫ్ కేజీ కేక్‌కి, వెనిల్లా కేక్‌కి 350 రూపీస్ తీసుకున్నాను. ఈ సైడ్స్ డిజైన్ కోసం నేను పైపింగ్ బ్యాగ్‌లో కొంచెం క్రీమ్ వేసుకొని హార్ట్ సింబల్స్ ఇచ్చానండి. హార్ట్ సింబల్స్ ఇచ్చిన తర్వాత కొంచెం
స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇది సెకండ్ కేక్ ఉంది కదండీ! టాల్ కేకు. దానికోసం నేను డిజైన్ కోసమని పింక్ కలర్ కొంచెం కలుపుకొని ఉంచుకున్నానండి. అంటే సైడ్స్ డిజైన్ ఒక డిజైన్ ఇద్దాం అనుకున్నాను. ఆ డిజైన్ కోసమని నేను ఆ కలర్ కలుపుకొని ఉంచుకున్నాను. సేమ్ పైన ఇది దీంట్లో కలర్ ఏం కలపలేదండి నేను. ప్లెయిన్ గానే అప్లై చేసేస్తున్నాను. దీనికి కూడా నేను వైట్ క్రీమ్‌తోనే ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నానండి. వైట్ క్రీమ్‌తో ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఆ పింక్ కలర్ అనేది నేను ఒక డిజైన్ లాగా ఇద్దాం అనుకుంటున్నానండి. క్రీము చాలా స్టిఫ్‌గానే ఉందండి. చూస్తున్నారు కదా! క్రీమ్ చాలా స్టిఫ్‌గా ఉంది. కంపెనీ చాలా బావుందండి ఇది. చాలా సేపు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి ఇలాంటి ఇవి ఉంటాయండి స్క్రాపర్స్. ఈ స్క్రాపర్స్ తీసుకోండి. స్క్రాపర్స్ కానీ మీకు అందుబాటులో లేనట్టుగైతే మన దగ్గర ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా! దాంతో కూడా మీరు చేసుకోవచ్చండి. చాలా బా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక పైన ఫినిషింగ్ చేస్తున్నాను చూసారా? సేమ్ నేను అలాంటిదే తీసుకున్నాను. మనం బట్టలు కొనుక్కునేటప్పుడు వస్తే దాంట్లో ఉన్నదది. అది స్క్రాపర్‌లా బా యూజ్ అయిందండి నాకు కొంచెం. ఇంక సైడు చిన్న డిజైన్ అనేది ఇచ్చుకున్నానండి ఇలాగా. ఇచ్చేసి దాని మీద ఒక లేయర్ అనేది ఇస్తున్నాను. ఈ పింక్ క్రీమ్‌తోని ఒక లేయర్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఈ లేయర్ ఇచ్చుకున్న తర్వాత స్క్రాపర్‌తో చాలా నెమ్మదిగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం గట్టిగా గాని, అంచిపెట్టి గాని చేస్తే ఆ వైట్ క్రీమ్‌లో మిక్స్ అయిపోద్దిది. 2 కలిసిపోతాయి ఒకేసారి. అందుకని చాలా తేల్చి చెయ్యాలి దీన్ని. చూసారా? చాలా తేల్చి నేను చేసుకుంటున్నాను. సేమ్ ఆ టైప్‌లో మీరు తేల్చి చేసుకోవాలి. దీనికి ఇలా చేసిన తర్వాత నేను ఆహ్, గోల్డ్ డస్ట్‌లోని కొంచెం వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేసుకొని ఒక లేయర్ అనేది ఇచ్చుకున్నానండి. గోల్డ్ డస్ట్ ఎడిబులేనండి. ప్రాబ్లమ్ లేదు. అది తినేయొచ్చు. ఇంక పైన కూడాని చూసుకొని స్క్రాప్ చేసుకోండి. నేను ఇందాకల చూపించాను కదా! ఆ కేక్‌లోని స్ప్రింకిల్స్ మీకు చూపించలేదు కదా! ఇదిగోండి. పింక్ కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం. స్ప్రే చేసుకున్నాను అవి కూడాని. అంటే ప్లెయిన్‌గా ఉంది కదా! వైట్ వేస్తే ఏం లుక్ అనిపించలేదు నాకు. అందుకే అవేసుకున్నాను. ఇదిగోండి గోల్డ్ డస్ట్ ఇది. గోల్డ్ డస్ట్ ఎడిబులేనండి. ఇందులో నేను కొంచెం వెజిటబుల్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకున్నాను. ఒక 2, 3 డ్రాప్స్ వేసుకోండి ఫస్టు. చెక్ చేసుకోండి. ముందే ఎక్కువేసుకుంటే అది వాటర్‌లాగా అయిపోద్ది. అందుకే చూసుకొని కొంచెం మనకి లిక్విడ్ లాగా ఉండాలి. మరీ ఎక్కువ కాకుండా ఆ టైప్‌లో ఉండాలి. డిజైన్ ఉంది కదా! ఈ డిజైన్ మీద నేను అప్లై చేసుకుంటున్నాను. సేమ్ అలాగా ఎలా అయితే నేను డిజైన్ ఇచ్చుకున్నానో ఆ డిజైన్ మీద అప్లై చేసుకుంటున్నాను. చూసుకొని అప్లై చేసుకోండి. క్రీము అది కూడా మిక్స్ అయిపోతుంటది. ఈ డిజైన్ ఇచ్చుకున్నానండి. నా దగ్గర ఫాక్స్ బాల్స్ పెద్దవే ఉండాలండి. అవి ఎక్కడ పెట్టానో కనిపించలేదు. చిన్నవి మాత్రం కనిపించాయి. అందుకే ఇలా మేనేజ్ చేసేసాను. చిన్న వాటితోనే మేనేజ్ చేసేసాను. కేక్ అయితే అయిపోయిందండి. నేమ్ రాసేసుకుంటున్నాను. ఈ నేమ్ కోసం నేను కొంచెం క్రీమ్ అనేది పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని కొంచెం అప్ అండ్ డౌన్ షేక్ చేసుకున్నానండి. అప్పుడే మనం నేమ్ రాయడానికి ఈజీగా ఉంటది. లేకపోతే స్టిఫ్‌గా ఉంది కదా క్రీము ఇలా పైకి లేసిపోతుంటది. ఒక 2 మినిట్స్ బయటుంచారనుకోండి నార్మల్ అవుతది క్రీమ్ అనేది. అంతేనండి కేక్ డిజైను. ఇంకేం లేదు. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ 2 కేక్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.